హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ప్రతి ఉదయాన్ని ఇలా అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి. ఒకప్పుడు నేను వర్కింగ్ ఉమెన్నే. ఇల్లు, పిల్లలు, జాబు అంటూ ఎంతో కష్టపడ్డాను. అవన్నీ తలుచుకుంటే నేనేనా అనిపిస్తుంది. ఉన్నంతలో ఉన్నతంగా జీవించడం నాకు ఇష్టం. నేను నాలా ఉండడానికే ఇష్టపడతాను. ఇలా ఈ పువ్వుల్ని చూస్తూ ఆనందించడం కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇవి చిన్న విషయాలే, కానీ నేను ఆనందించడానికి ఇంతకన్నా గొప్ప అద్భుతాలు ఏవి నా జీవితంలో జరగాల్సిన అవసరం లేదు. ఇలా నా జీవితం ఇలా మారడానికి ఇదేం ఒక్క రోజులో జరగలేదండి. ఎన్నో ఏళ్ల శ్రమ నేడు నా జీవితం. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో సఫరింగ్ టైం అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫేస్లో మనం ధైర్యంగా ముందుకు నడిచామంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇక ఈ సమాజం మనం ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మనం నవ్వుతూ ఉన్నామనుకోండి, ఏడిపించడానికి ట్రై చేస్తుంది. అందుకే నేను ఏడవడం అనేదాన్ని వదిలేశాను. మనం అలా ఏడవడం వల్ల అవతలి వారికి ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో నేను ఆ ఆనందాన్ని వాళ్ళకు దూరం చేశాను అనుకోండి, అది కూడా నా సక్సెస్ అని అనుకుంటాను నేను. ఇలా నా చిన్ని జీవితంలో ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే అంతా దేవుడి ఆశీర్వాదమేనండి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డామంటే ఖచ్చితంగా మనం ఒకరోజు విజయం సాధిస్తాం. మనం మనతోనే ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాన్ని ఎవరికో తాకట్టు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు ఉదయాన్నే ఇలా యాష్గార్డ్ జ్యూస్ను తీసుకుంటున్నానండి. ఇది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉదయాన్నే మనం పొరగడుపున దీన్ని తీసుకోవాలి. ఇక స్నానం చేసి పూజ చేసి చక్కగా యాష్గార్డ్ జ్యూస్ తాగిన తర్వాత ఇక నేను కిచెన్లో వర్క్ని స్టార్ట్ చేశాను. ఈ వేడికి అసలు కిచెన్లోకి వస్తుంటే అసలు ఎంత బాధగా ఉంటుందో అండి. అసలు చాలా వేడిగా ఉంది. అసలు ఎందుకో ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. మనం వాటిని ఎలా రిసీవ్ చేసుకున్నామనేదే మన జీవితాన్ని నిలబెడుతుంది. ప్రతి చిన్న విషయానికి భయపడి పారిపోవాలని అయితే చూడకండి. దేన్నైనా మనం ఎదుర్కొన్నప్పుడే ఆ సమస్య కూడా మనల్ని చూసి భయపడుతుంది. మనం ఎలా ఉన్నా ఈ సమాజానికి నచ్చమని చెప్పాను కదండి. దానికి ఉదాహరణ, ఒకప్పుడు నేను 2 పిల్లల్ని పెట్టుకుని జాబ్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు చాలామంది నన్ను, ఎందుకు 2 పిల్లలతో జాబ్ చేస్తూ ఇంత సఫర్ అవుతున్నావు, జాబ్ స్టాప్ చేయొచ్చు కదా, పిల్లల్ని చూసుకోవచ్చు కదా అనేవాళ్ళు. ఇప్పుడు నేను జాబ్ స్టాప్ చేసి పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అదే మాటలు అన్న వాళ్ళు, ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చుంటావు, ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. అంటే అసలు ఎలా అయినా మాట్లాడేస్తారన్నమాట. వాళ్ళకు ఇలానే ఉండాలి అనే థాట్స్ ఉండవన్నమాట. అవతలి వాళ్ళని ఎంతసేపు పాయింట్అవుట్ చేయడమే వాళ్ళ టార్గెట్. సో అది నాకు అర్థమైంది. సో నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడానికైతే నా లైఫ్ని నేను జీవించటం లేదు. అప్పుడు నాకు జాబ్ అవసరం, నా ఫ్యామిలీకి నాకు అవసరం కనుక నేను జాబ్ చేశాను. ఇప్పుడు నాకు ఎంత ఉన్నా నాకు ఎలా బ్రతకాలి అనేది వాల్యూ తెలుసు. సో నాకు ఇప్పుడు జాబ్ అవసరం లేదు అనిపించింది. సో నేను స్టాప్ చేశాను. ఇది నా చాయిస్, నా లైఫ్ కదా. సో మన లైఫ్ని ఎలా ఉండాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఎంతసేపు ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికే నువ్వు లైఫ్ జీవిస్తున్నావంటే నీ లైఫ్కు వాల్యూ లేదు అని అర్థం. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, మన లైఫ్ని మనకు నచ్చినట్లు బ్రతకాలి.
ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి మనం బ్రతుకుతున్నామంటే ఆ లైఫ్ వేస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు ఇలా చెయ్యి, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా మనకు చెప్తూ ఉంటారన్నమాట. అంటే మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఎంకరేజ్ చేస్తారు తెలుసుకోండి. అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండండి. ఎందుకంటే మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా హెల్తీగా ఉంటాయన్నమాట. ఏది ఒక్క రోజులో రాదండి. ప్రతి ఒక్క దానికి తగ్గ శ్రమ పెట్టాలి. మనం ఏదైనా 100% ఇవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడే రిజల్ట్ అనేది కూడా 100% మనకు ఖచ్చితంగా వస్తుంది. మనకు ఏది ఎంత ఉన్నా అందులోనే హాయిగా బ్రతకడానికి ట్రై చేయండి. ఇది లేదు అది లేదు అని కంప్లైంట్ చేయడం ఆపేసేయండి ఈ రోజు నుంచి. అదే నేను స్టార్టింగ్లో చెప్పినాను, ఉన్నంతలో ఉన్నతంగా ఉండడమే నాకు ఇష్టము అని. ఇప్పుడు ఈరోజు నాకు ఎంత ఉందో దాంతోనే నేను తృప్తిగా ఉంటాను. ఇలా మనం మన జీవితాన్ని ఎవరితో కంపేర్ చేసుకోకుండా మనకు ఉన్నంతలో హ్యాపీగా ఎలా బ్రతకాలి అని ఆలోచించామంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందమయమేనండి. ఒకరికి సక్సెస్ వచ్చిందంటే అది వాళ్ళకి ఒక్క రోజులో అయితే వచ్చింది కాదు. వాళ్ళు దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అది మనం తెలుసుకోవాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉండేటట్లు చూసుకోండి. సక్సెస్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో కంపారిజన్ మాత్రం చేసుకోకండి. అది పిల్లలైనా పెద్దలైనా మీ జీవితం మీదే. మీకు ఏది ఉందో దానితో తృప్తిగా బ్రతకడం అలవాటు చేసుకోండి. జీవితం ఎవరికి ఈజీగా రాదండి. మనం అనుకుంటాం కానీ ఎన్నో బాధలు పడినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. దేనికి భయపడకుండా ముందడుగు వేయండి. విజయాన్ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. నేను మాటలైతే చెప్పడం లేదండి. నేను ఏదైతే ఫేస్ చేశానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు ఇలా కంపేర్ చేసుకుంటూ అలా లేమో ఇలా లేమో అని వాళ్ళ జీవితాలని స్పాయిల్ చేసుకోవడం నేను చాలా చూశానండి. సో మీ లైఫ్ని మీకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా బ్రతకడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.